అండి ఇవాళ షేమియాతో ఐస్ క్రీమ్ చేసుకుందాం. మనము చిన్నప్పుడు షేమియా ఐస్ అని తినేవాళ్ళం. ఐడియా ఉందో లేదో మీకు. చాలా బాగుంటుందండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లోకి 2-3 స్పూన్లు షేమియా వేసుకుంటున్నాను. అసలు ఎంత బాగుంటుందంటే అసలు మాటలు చెప్పలేము, అంత బాగుంటుంది. శుభ్రంగా వేయించుకుందాం. ఇందులో కొంచెం వేగింది, ఇంకా దాన్ని కొంచెం పాలు పోసేసుకుందాం. తిప్పుకుందాం గడ్డి పెట్టి. ఇంకో సబ్జా గింజలు కూడా నానేసుకుందామండి. 1 స్పూన్ వేసాను, చాలు. వాటిలోకి వాటర్ పోద్దాం అండి. మొక్కజొన్న పిండి అండి, ఎంత 1 స్పూన్ తీసుకొని ఇదిగో పాలల్లో వేసుకొని కలుపుకుందాం. క్రీమీగా వస్తుందండి, మంచి టేస్ట్ వస్తుంది. శుభ్రంగా కలుపుకుందాం. ఇంకా మనం వాటిలో పోసేసుకుందాం. ఒకసారి ఇలా తిప్పుకుందాం. పంచదార వేసుకుందాం అండి. ఇప్పుడే యాలక్కాయల పొడి కొంచెం వేస్తున్నాను. క్రీమీ వచ్చింది చూసారా. పంచదార వేసుకుంటారా, మనం రుచికి తగ్గట్టు చూసి వేసుకుందామండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను, చాలు. తిప్పుకుందాం. ఇంకా మంచి క్రీమీగా వచ్చేటట్టుగా పాలు కాగబెట్టుకోవాలండి. మనం అది వేసాం కదా, మంచి టేస్ట్ వస్తుంది, మామూలుగా రాదు. కొంచెం క్రీమీగా వచ్చిందా ఉంచుకుందాం. ఇవి బాగా చల్లార్చుకోవాలండి. ఇదిగో స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా చాలు, ఈ మాత్రం ఉంటే ఇంకా స్టవ్ ఆపుకుందాం. బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయాక గలాసులో పోసుకుందాం. కానీ అప్పుడప్పుడు ఇలా తిప్పుతుండనండి, తొందరగా ఆరిపోతే. ఒకటి పైన మేగడ కట్టకుండా ఉంటుందండి, లేకపోతే పైన మేగడ కడితే ఒక లేయర్గా తయారవుతుంది. అందుకని పైన మేగడ కట్టకుండా మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే శుభ్రంగా, అసలు చూడండి ఎంత చిక్కగా ఉందో, చాలా బాగుంది. తర్వాత గలాసులో పోసుకుందాం, ఎందుకంటే పైన మేగడ కడుతుందండి, అది కట్టకుండా మనం దగ్గరుండి చూసుకోవాలి. ఇదిగోండి సుగంధం అంటారు చూడండి, ఇదిగో ఇది 1 స్పూన్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది కలర్గా. ఓకే, చాలండి, మరింత అవసరం లేదు. కొంచెం కలర్ మారుతుందని అంతప్పటికి ఏం లేదు, కానీ టేస్ట్ భలే ఉంటుందండి. ఓకే, ఇంకా చాలండి. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, చాలా బాగుంటుంది. ఇంకా మనం గలాసులు తీసేసుకుందాం. ఇంకా గింజలు నానబెట్టుకుని ఉన్నాం కదా, అవి చిన్న గలాసుల్లో ప్లాస్టిక్ గలాసులు తీసుకున్నానండి నేను. ఇదిగా గలాసుల్లోకి వేసేసుకుందాం. ఒకసారి గుట్టగా వేయకుండా అలా అనుకోండి, ఎందుకంటే ఒకసారి ఉంటే అది ఐస్ క్రీమ్ అనేది ఒకసారి ఆగిపోతుంది. కానీ ఒకటండి, బయట తినే ఐస్ క్రీమ్లు బాగానే ఉంటాయి, కానీ ఏమేమి వేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఇంట్లో చేసుకొని మన చేతులు ఎదురుగా చేసుకొని మన పిల్లలకు పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇదిగో ఓకే, దీంట్లోకి మనం పోసుకుందాం అండి. ఇంక మనం గలాసుల్లో పోసుకుందాం. ఇంకెందుకు గుడ్డ, చాలు. ఓకే ఓకే, ఇదిగోండి కొంచెం చల్లారాక పుల్లలు పెట్టుకుందాం దీంట్లో. ఇగో అప్పుడు పెట్టుకుంటే నిలబడిపోతాయి. ఇంక ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోదాం, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, కరెంటు పోయిందండి, అందుకని ఏం అర్థం కావట్లా. ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, వదిలేద్దాం ఇంకంతే. మనం ఇంకా తీసేసుకుందాం ఇంక బయటికి.
ఇంకా చూసారా అస్సలు ఎంతగా వచ్చిందో. దీనికేమో పుల్లలు ఇవ్వండి, ఐస్ పుల్లలు ఆడ దొరుకుతాయో నాకు అర్థం కావట్లేదు. అందుకని నేను కప్పుల్లో పోసి ఆవంతిని వదిలేసాను. ఇంకోటి కూడా తీసేసుకుందాం. గలాసు కానీ కప్పు కానీ కనీసం ఏమీ లేవు. అదిగో శుభ్రంగా బయటకు వచ్చేసింది. అసలు చూడండి ఎంత చక్కగా ఐస్ క్రీమ్. మనకి చిన్నప్పుడు తిన్న ఫేవరు సేమియా బాదం ఐస్ క్రీమ్ అండి. అసలు ఆ రుచి అసలు ఆ చిన్నప్పుడు మనం తిన్నాం చూడండి, ఆ ఫేవర్ అంతా ఇదిగో బాదం మళ్ళా ఈ దాంట్లో సేమియా కానీ లేదా సుగంధం కానీ వేసాం కదా, చాలా బాగుంటుంది. ఎంత అంటే అది మాటల్లో చెప్పలేమండి ఆ రుచిని. మనం చిన్నప్పుడు తిన్నా మనకి ఆ తీయటి జ్ఞాపకాలు మొత్తం మనకు గుర్తు చేస్తుంది ఈ ఐస్ క్రీము. ఒక్కసారి నా కోసం ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయరా. ఇదో చూడండి, అబ్బా అసలు నోరు ఊరిపోతుందండి కట్ చేయటానికి. అదిగో చూసారా ఎంత చక్కగా వచ్చిందోనండి. అసలు తింటుంటే ఉంటుంది, తిని చూపిస్తానండి అసలు టేస్ట్ ఎలా ఉందో ఏంటో. ఎమ్మి ఎమ్మి సేమియా ఐస్ క్రీమ్ బా. నిజంగా అండి మాటలు కూడా లేవు, అంత టేస్ట్, అంత మాటలు చెప్పలేనండి నోట్తో. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. మళ్ళీ ఇదికోసారి టేస్ట్ వస్తే చూడండి సూపర్ అండి. ఓకేనండి, బాయ్ అండి.